దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు 2024 మార్చి 21వ తారీఖు సాయంత్రం 8 గంటల ఆ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్తో సివిల్ లైన్స్లోని కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లారు. 6 సభ్యుల బృందంతో వెళ్లిన ఈడీ అధికారులు ఆయన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు 10వసారి సమన్లు జారీ చేసి మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLAలోని సెక్షన్ 50 ప్రకారం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం అరెస్టు చేశారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్న సమయంలోనే ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేయడంపై అర్జెంటుగా విచారణకు స్వీకరించాలని అభిషేక్ మను సింఘ్వి నేతృత్వంలోని న్యాయవాదులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించగానే తొలుత ఇంట్లోని వారందరినీ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ బన్వార్లాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని కూడా అరెస్టు చేసిన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ప్రతిపక్ష అధికార బీజేపీ పైన ఆప్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆప్ తన ఉనికిని నిలబెట్టుకుంటున్న వేళ ఈ అరెస్ట్ అనేది రాజకీయ కక్షతో కూడిందే కానీ ఇందులో ఎటువంటి పస లేదంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆప్ పార్టీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదురుగా దీక్షలకి, ఆందోళనకి సిద్ధమయ్యారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఉన్న కేజ్రీవాల్ నివాసంలో తనను వెళ్లనీయలేదని అంతకుముందు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. భారీ ఎత్తున మోహరించిన ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసం వైపు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. చుట్టూ 15 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరిగాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, కేజ్రీవాల్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. పారదర్శకత లేని అరెస్టు ఇది అంటూ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ప్రముఖులు కేజ్రీవాల్కి మద్దతుగా నిలిచారు. కేవలం రాజకీయంగా కేజ్రీవాల్ను ఎదుర్కొనలేక ఈ చర్యకు పాల్పడినట్టు తెలుసు.